రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కార్. ఆందోళనలో రాష్ట్ర రైతాంగం. 2 లక్షల రుణమాఫీకి రేషన్ కార్డు మెలిక. ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రుణమాఫీకి రేషన్ కార్డు కండిషన్. సర్కార్ ప్రకటనతో ఆందోళనలో రైతులు. మాట మార్చారంటూ మండిపాటు. అర్హుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం. కొంతమందికి ఇచ్చి అందరికి ఇచ్చేశామని చెప్పుకోవడానికే ఆశల పల్లకీలో ఊరేగించి మోసం చేశారు నిరంజన్ రెడ్డి. సరైన సమయంలో రైతులే స్పందిస్తారు. మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా చాలా కంపెనీలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఎక్కడో మూలన కండిషన్స్ అప్లై అని రాస్తాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలోనూ రేవంత్ సర్కార్ సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఎన్నికల సమయంలో ఇదిగో రుణమాఫీ అదిగో రుణమాఫీ అంటూ ఊదరగొట్టి ఇప్పుడు కండిషన్స్ అప్లై అంటూ రైతుల ఆశలపై నీళ్లు చల్లుతుంది. రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే రుణమాఫీ అంటూ మెలిక పెట్టడంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టడానికే ఇదంతా చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ చేసేశామని మీడియాలో ప్రచారం చేసుకోవడానికే ఇదంతా అని విమర్శిస్తున్నారు. నిన్న ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసిందంటే ఆల్మోస్ట్ రైతుల గుండెల్లో పెద్ద బాంబు పేల్చింది. నిజానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా నోటికొచ్చిన మాటలన్నీ చెప్పుకుంటా పోయిన్లు. రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ కావచ్చు, లేదా ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళ నోటికి అదుపు లేకుండా ఇక సర్వరోగ నివారిణి అన్నట్టు సర్వ సమస్యలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సరిపోతుంది అని చెప్పుకొచ్చాను. అయితే ఇక్కడ ప్రధానంగా రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఎన్నికల ప్రచారంలో ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తాం, 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ రుణమాఫీ చేస్తామంటారు. ఇప్పుడు ప్రధానంగా 2 కండిషన్స్ పెట్టింది. పిఎం కిసాన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే రైతు రుణమాఫీ అట. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ అట. ఈ 2 కండిషన్లని ప్రధానంగా నిన్న రైతు రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్లో పెట్టడం జరిగింది. దీనివల్ల చాలామంది రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఇది పెట్టలే. మీరు కేవలం ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ చేసే సత్తా లేదు. మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, 32,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. దాంట్లో 4వ వంతు రుణమాఫీ మాత్రమే ఇప్పుడు చెల్లిస్తున్నారు. అంటే 7,000 కోట్లు మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. ఇక ఏం చేస్తారు ఇప్పుడు? ఆ 7,000 కోట్ల రూపాయలను వాళ్ళకు సంబంధించిన కొంతమంది రైతుల ఖాతాల్లో వేసేసి ఇక అందరికీ రుణమాఫీ చేసేసినామని చేతులెత్తుతారు. ఇప్పటికే 6 గ్యారంటీల విషయంలో చూసినాం కదా, 200 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించి కొంతమందికో ఇచ్చేసి ఇక మేము అందరికీ ఈ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చేసినామని అట్లా చేతులు దులుపుకున్నారు. ఇక 500 గ్యాస్ సంబంధించి సబ్సిడీ సంబంధించి మొన్న మనం చెప్పినాం, ఇప్పటికీ 1000 రూపాయలు 1100 తీసుకుంటాం. అది కూడా కొంతమందికి 500 సబ్సిడీ కింద ఇచ్చి ఇక మేము అందరికి ఇచ్చేసినాం లబ్ధిదారులకని అట్లా చేతులు దులుపుకున్నాం. అసలు సబ్సిడీ ఇప్పటి వరకు ఎవరికి వల్లే. ఇక ఆ విధంగానే ఇక 4,000 పింఛన్కి అయితే దిక్కు లేదు. ఇక రైతు భరోసా విషయంలో కూడా 20 లక్షల మందికి రైతు బంద్ వేసి రైతు భరోసా వేసినామని అట్లా చేతులు దులుపుకున్నారు. ఇట్లా సగం సగం పనులు చేసుకుంటా పోతాను ఈ సగం మెదడున్న గాడిదలు. వీళ్ళని గాడిదలు అనవలసిందే. మీది మొద్దు మెదడా పంది మెదడా మీది? మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టనుంటివి కదా, రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే రుణమాఫీ అని స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టవలసింది కదా. అప్పుడేమో పెట్ట శాతం కాలే, ఇప్పుడేమో కొర్రీలు పెట్టుకుంటూ వస్తాను. ఈ కొత్త కొర్రీలతోటి రైతుల గుండెల్లో బాంబు పడినంత పని అవుతుంది. మరి ఇంకో మాట చెప్పనుంటివి, రేషన్ కార్డు ఉన్నవారికే రైతు భరోసా అనుంటివి, దానికేమో శాతన కాలేదు, దాన్నేమో మభ్యపెట్టినావు. రైతు భరోసానేమో రైతులందరికీ ఇస్తామంటున్నారు.
రైతు రుణమాఫీ మాత్రం రేషన్ కార్డు పిఎం కిసాన్ పథకం వర్తించేటోళ్ళకే ఇస్తామని ఈ కొత్త కొర్రి పెట్టి ఆఖరికి తెలంగాణ రైతులను వంచే ఒక కార్యక్రమానికి అయితే రేవంత్ రెడ్డి పూనుకున్నట్టు కనబడుతుంది. ఇక రుణమాఫీ మరెన్నో సందేహాలు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మార్గదర్శకాలు ప్రకటించగానే రైతుల్లో పలు సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే రేషన్ కార్డును ముడిపెట్టిన సర్కార్ ఈ కింది ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. 2018 డిసెంబర్ 12ను కట్ ఆఫ్ గా పెట్టారు. ఆ తర్వాత తీసుకున్న రెన్యువల్ చేసుకున్న వర్తిస్తుందని చెప్పారు. కానీ 2016లో కానీ 17లో కానీ తీసుకొని 2018లో రెన్యువల్ చేసుకున్న వారు అర్హులేనా? అదేవిధంగా 2018కి ముందు క్రాప్ లోన్ తీసుకొని ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో చెల్లించే డబ్బులు లేక కొందరు రుణం చెల్లించలేదు. వారి రుణాలు మాఫీ అవుతాయా? ఒక ఇంట్లో తండ్రి పేరిట క్రాప్ లోన్ ఉంది. ఇప్పుడు ఆ భూమి కుమారుల పేరు మీదకి బదిలీ అయింది. వారికి రుణమాఫీ అవుతుందా లేదా? రేషన్ కార్డు ఉన్న ఒక రైతు రుణం తీసుకున్నాడు. ఆయన మరణాంతరం భూమి కుమారుల పేరు మీదకి బదిలీ అయింది. కానీ కుమారులకు రేషన్ కార్డు లేదు. వారికి రుణమాఫీ వర్తిస్తుందా లేదా? గతంలో కుటుంబం ఉమ్మడిగా ఉన్నప్పుడు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వారు ఎవరికి వారు ఉంటున్నారు. భూమి కూడా పనిచేసుకున్నారు. అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉన్న రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుంటారా లేదా? మీరు కట్ ఆఫ్ డేట్ పెట్టిన రోజుల్లోనే రుణం తీసుకొని చెల్లించేసిన వారి పరిస్థితి ఏంటి? ఇట్లా ఇన్ని సందేహాలు ఉన్నాయి. ఏం చేసిందంటే డిసెంబరు 12, 2018 ఆ లోపు తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ఒక కట్ ఆఫ్ గా పెట్టిండు. అయితే 2016 కానీ 17 కానీ తీసుకొని 2018లో రెన్యువల్ చేసుకొని వారి పరిస్థితి ఏంది అనేది ఒక సందేహం. ఇక ఇప్పుడు తండ్రి పేరు మీద భూమి ఉంటుంది, కొడుకులు పంచుకుంటారు. కానీ రుణమాఫీ రుణం తండ్రి కాలంలో తీసుకున్నారు. ఇప్పుడు కొడుకులకు డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి మరి తండ్రి పేరు మీద ఉన్న రుణమాఫీ కొడుకులకు వర్తిస్తుందా లేదా? ఇక పైగా తండ్రి చనిపోయిండు, కొడుకుల పేరు మీదకి భూమి బదిలీ అయింది. మరి తండ్రి పేరు మీద రుణం ఉంది. ఆ రుణం కొడుకులు కట్టాలని చెప్తారు. మరి తండ్రికి రావాల్సిన రుణమాఫీ పథకం ఇప్పుడు చనిపోయిన తండ్రి బతికున్న కొడుకుల పేరు మీదకి వర్తిస్తుందా? ఎందుకంటే తండ్రి అప్పులు కొడుకులే కట్టాలంటారు కదా. మరి తండ్రి పేరు మీద భూమి కొడుకుల పేరు మీదకి బదిలీ అయినప్పుడు ఆ రుణమాఫీ కూడా కొడుకులకు వర్తిస్తుందా లేదా అనేది కూడా ఈ రాష్ట్ర సర్కారు ఖచ్చితంగా ఒక స్పష్టమైన హామీ అయితే ఇవ్వాలి. ఇట్లా అనేక సందేహాలు. ఇక నాకు తెలిసి తండ్రి పేరు మీద ఉన్న భూమి ఉన్నదనుకో, కొడుకులకు తండ్రి చచ్చిపోయిందని చెప్పి ఈ రుణమాఫీ ఇవ్వగొడతారు. కాబట్టి రుణమాఫీ మీద అనేక ఇలాంటి సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందేహాలను నివృత్తి చేస్తూ సర్కార్ స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి.